పశ్చిమాసియాలో తీవ్రమవుతోన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో దేశీయంగా తగినంత ఇంధన సరఫరా కోసం కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. విదేశాలకు ఎగుమతి చేసే పెట్రోల్, డీజిల్, ఏవియేషన్, టర్బైన్ ఫ్యూయల్ ట్యాక్స్లను తాజాగా సవరించింది. క్రూడాయిల్ ధరల్లో చోటు చేసుకున్న భారీ మార్పుల దృష్ట్యా పెట్రోల్, డీజిల్పై వసూలు చేస్తోన్న ప్రత్యేకంగా అదనపు ఎక్సైజ్ ట్యాక్స్, రోడ్లు, ఇతర మౌలిక వస్తువుల సెస్ రేట్లను కేంద్రం సవరించింది. అమెరికా, ఇరాన్ యుద్ధం నేపథ్యంలో దేశీయ అవసరాలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడాలనే లక్ష్యంతోనే కేంద్రం ఈ ఏడాది మార్చి 27 నుండి ఇంధన ఎగుమతుల సుంకాల సవరణను మొదటిసారిగా అమల్లోకి తీసుకువచ్చింది. అప్పటి నుండి ప్రతి 15 రోజులకు ఒకసారి అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలకు అనుగుణంగా చమురు ఎగుమతి పన్నులను అధికారులు సమీక్షిస్తున్నారు. ప్రభుత్వం తాజాగా జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం విదేశాలకు ఎగుమతి చేసే పెట్రోల్పై సుంకాన్ని లీటరుకు 3.50 పైసలుగా నిర్ణయించారు. ఇది ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకం రూపంలోనే వసూలు అవుతుంది. దీనిపై అదనంగా ఎటువంటి సెస్ వర్తించదు. డీజిల్ ఎగుమతులపై సుంకాన్ని లీటరుకు 25.50 పైసలుగా ఖరారు చేసింది కేంద్రం. ఇందులో లీటరుకు 24 రూపాయల వరకు ప్రత్యేక అదనపు ఎక్సైజ్ ట్యాక్స్గా, మిగిలిన ₹50 మొత్తాన్ని రోడ్లు, ఇతర మౌలిక వస్తువుల సెస్ కింద వసూలు చేస్తారు.